కొన్నిసార్లు మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు. భూమి మీద ఆయుష్ ఉంటే ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. అందుకు కరెక్ట్ ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పబోతున్న సంఘటన. మరాఠా కుటుంబంలో పుట్టిన ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు భారతదేశ సినిమా చరిత్రను తిరిగా రాస్తారని ఎవరైనా ఊహించారా? కానీ జరిగింది. శివాజీరావు గైక్వాడ్ బస్ కండక్టర్ గా ఉండే ఈయన రజనీకాంత్ గా మారారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చినా ఎప్పుడు ఒదిగే ఉంటారు రజనీకాంత్. అలాంటి రజనీపై ఒకసారి ఒక అల్లరి ముక్క దాడి చేసింది. రజనీకాంత్ తమిళ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతుండగా కొంతమంది అల్లరి ముక్కలు సెట్స్ పై దాడికి తెగబడ్డారట. వారి చేతుల్లో కత్తులు కూడా ఉన్నాయి. వారంతా రజనీకాంత్ ను సమీపించి దాడి చేయబోయారు. అదే చిత్రానికి తమిళ స్టంట్ కొరియోగ్రాఫర్ గా అతిరాడి అరసు అనే వ్యక్తి వ్యవహరించారు. అల్లరి ముక్క దాడికి ప్రయత్నిస్తుండగా అరసు వారికి అడ్డుగా నిలిచాడు. ఆ ఘటనలో అరసు కత్తిపోట్లకి గురయ్యాడు. నాడు అరసు అడ్డుగా నిలవకపోయి ఉంటే ఆ సంఘటనలో రజనీకాంత్ చనిపోయి ఉండేవారట. ఈ సంఘటన నాడు తమిళనాట సంచలనం సృష్టించింది. నాడు రజనీ ప్రాణాలు కాపాడిన ఆ స్టంట్ కొరియోగ్రాఫర్ ఇప్పుడు హీరోగా మారి కబడ్డీ వీరన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో వేడుక ఇటీవల చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ ఆడియో వేడుకకు రాధారవి, అభిరామ్ రామ్నాథన్, నటి నమిత లాంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన జాగ్వార్ తంగం మాట్లాడుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ పై జరిగిన దాడి గురించి చెప్పడంతో మళ్ళీ ఆ పాత సంఘటన ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అతిరాడు అరసు చాలా ధైర్యవంతుడు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా దృఢంగా ఉంటాడు అని జాగ్వార్ ప్రశంసించాడు. రిస్కులు చేయడం అంటే అతడికి చాలా ఇష్టమని జాగ్వార్ తెలిపారు. స్టంట్ మాస్టర్ గా గతంలో అనేక ప్రయోగాలు చేస్తూ ప్రమాదకరమైన గాయాలకు గురయ్యాడు. అయినా కూడా కెరియర్ లో ఎప్పుడు వెనుకడుగు వేయలేదని జాగ్వార్ తెలిపారు. జాగ్వార్ చేసిన వ్యాఖ్యల గురించి రజనీకాంత్ అభిమానుల్లో చర్చ జోరుగా జరుగుతోంది. ఇటీవల పేట చిత్రంలో అభిమానులను ఖుషి చేసిన రజనీ త్వరలో మురుగదాస్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా జాగ్వార్ తంగం మాట్లాడిన విషయాలపై రజనీకాంత్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.